హాయ్ నేను యశ్వంత్, వెల్కమ్ టు యశ్వంత్ బ్లాగ్. సో ఈ వీడియోలో నేను ఫ్రెషర్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలామంది నాకు మెసేజ్ చేశారు రీసెంట్గా. సో లైక్ అన్న నాకు జాయినింగ్ వచ్చింది, పలానా ఎంఎన్సీలో జాయినింగ్ వచ్చింది, టీసీఎస్ కానీ, విప్రో కానీ, యాక్సెంచర్లో కానీ. బట్ జాయినింగ్ డేట్ అనేది చాలా డిలే అవుతుంది. ఆఫర్ లెటర్ ఏమో ఎప్పుడో వచ్చేసింది. రీజన్ ఏంటి? పర్సంటేజ్ని బేస్ చేసుకొని కానీ, ట్రైనింగ్లో మా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కానీ మమ్మల్ని ఏమైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చా, అందుకని పోస్ట్ పోన్ చేశారా, ఈ ఇయర్ ఇవ్వకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ నన్ను అడిగారు. సో నేను వాటిని క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంఎన్సీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని మాస్ హైరింగ్ చేసుకుంటారు. ఏ ఎంఎన్సీ అయినా, అది టీసీఎస్ అయినా, విప్రో అయినా, క్యాప్జెమినీ అయినా, యాక్సెంచర్ అయినా, ఎవరైనా కూడా మాస్ హైరింగ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ని కొన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తారు ఫ్రెషర్స్ని. సో ఫ్రెషర్స్ హైరింగ్ ప్రాసెస్ కోసం ఎక్కువ మంత్స్ని వాళ్ళు పెట్టాలనుకోరు. త్రూ ఆన్ క్యాంపస్ అయినా, ఆఫ్ క్యాంపస్ అయినా మల్టిపుల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి అందరినీ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు, ఆఫర్ లెటర్స్ పంపించేస్తారు. సో బట్ జాయినింగ్ అనేది ఇమీడియట్గా ఇవ్వరు. వాళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇంటేక్ ఎలాగా, సో ప్రతి ఎంఎన్సీ, ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అవి ఎలా వర్క్ చేస్తాయంటే, వాళ్ళు క్లయింట్స్ దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. సో ఆ ప్రాజెక్ట్స్కి మా దగ్గర ఇంతమంది ఉన్నారు అని చూపించడానికి మాత్రమే మాస్ హైరింగ్ అనేది చేసుకుంటారు. సో ఆఫ్ కోర్స్ ఎంఎన్సీస్కి ఎక్కువ మందే కావాలి. నార్మల్ ప్రొడక్ట్ కంపెనీస్తో కంపేర్ చేస్తే టీసీఎస్, విప్రో, యాక్సెంచర్ లాంటి కంపెనీస్కి సో ఎక్కువ మంది కావాలి. అందుకే మాస్ హైరింగ్స్ అనేది చేసుకుంటారు. బట్ ప్రాజెక్ట్ ఇంటేక్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. సో ఫ్రెషర్స్కి ఆన్బోర్డింగ్ డేట్ కానీ జాయినింగ్ డేట్ కానీ ఎలా ఇస్తారంటే, వాళ్ళకి ఇంటేక్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో ప్రజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే హైరింగ్ అనేది చేసుకుంటారు. సో మనం చూసాం 2020 నుంచి కోవిడ్ వల్ల ఏమవుతుందంటే, పాస్డ్ అవుట్ అయ్యే బ్యాచ్కి కొన్ని మంత్స్ ఎక్స్టెండ్ అయింది. సో ఇనిషియల్గా ఏప్రిల్ కల్లా అందరూ పాస్డ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అది జూన్, జూలై వరకు వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే, వాళ్ళ ఎస్టిమేషన్ కూడా ఒక 2-3 మంత్స్ వెనక్కి వేసుకున్నారు చాలా కంపెనీస్. ఇది ఒక రీజన్. అన్ని కంపెనీస్కి ఇది రీజన్ కాదు, ఇది ఒక రీజన్. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ జనరల్గా ఏప్రిల్ అప్పుడు జూన్, జూలైకి వచ్చే జాయినింగ్ ఇప్పుడు ఏంటంటే అది అక్టోబర్, నవంబర్కి వెళ్తుంది. ఇంకొక రీజన్ ఇందాక చెప్పినట్టు ప్రాజెక్ట్ ఇంటేక్. సో వాళ్ళకి ఇమీడియట్గా ప్రాజెక్ట్స్ లేనప్పుడు మిమ్మల్ని ఊరికే తీసుకొని బెంచ్లో కూర్చోబెడితే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి మీకు. సో అది వాళ్ళకి ఒక లాస్. సో అందువల్ల బట్ ప్రాజెక్ట్స్ రావా అంటే వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ వస్తాయని తెలుసు కాబట్టి ఆ నెంబర్ బేస్ చేసుకొని మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీకు ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిందంటే మీ జాయినింగ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీరు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. బట్ జాయినింగ్ లేట్ ఎందుకు అవుతుందంటే, కొన్నిసార్లు ఆ ఇంటేక్ అనేది, సో ప్రాజెక్ట్స్ని ఎప్పుడు తీసుకోవాలి అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం డిలే అవ్వచ్చు. సో ఆ ఒక్క రీజన్తో మీ జాయినింగ్ అనేది లేట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఒక బ్యాచ్ని ఒక అంటే ఫ్రెషర్స్ అందరినీ తీసుకున్నారు కదా అని చెప్పి అందరిని ఒకేసారి ఏమి జాయినింగ్ ఇవ్వరు. సో ఒక బ్యాచ్ వైజ్గా తీస్తారు. ఎందుకంటే ఒక బ్యాచ్ తీసుకుంటారు, ఆ బ్యాచెస్కి ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తారు ప్రాజెక్ట్స్లోకి. అలానే వాళ్ళది అయిపోయాక నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ తీసుకుంటారు. ఇది ప్రాసెస్, ఇది ఒక సర్క్యులర్ ప్రాసెస్. ఒక బ్యాచ్ ఉండగానే ఇంకో బ్యాచ్ తీసుకుంటే అది మళ్ళీ వాళ్ళకే హెక్టిక్ అవుతుంది. సో చాలా ఎంఎన్సీస్ అలా చేయవు. ఆఫ్ కోర్స్ కొన్ని ఎంఎన్సీస్ ప్యారలల్గా ట్రైనింగ్ బ్యాచెస్ని రన్ చేస్తుంటాయి. బట్ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అలా చేయవు. సో ఎలా కాదన్నా కూడా అక్టోబర్, నవంబర్కి ప్రతి కంపెనీకి జాయినింగ్ అయితే వస్తుంది. సో మహా అయితే వర్స్ట్ కేసెస్లో తప్పితే, అంటే మీరు ఏప్రిల్, మే లోపల కన్నా మీకు లెటర్ వచ్చేసింటే ఖచ్చితంగా మీకు అక్టోబర్ లోపల మీకు జాయినింగ్ అనేది వస్తుంది. మీరు దాని నుంచి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక రూమర్ ఏంటంటే, ట్రైనింగ్లో మా పర్ఫార్మెన్స్ బాగాలేదు అందుకనే మాకు జాయినింగ్ లేట్ అయిందని నాకు చెప్తున్నారు. సో ఇది అబ్సల్యూట్లీ ఫాల్స్. సో ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా కూడా మ్యాక్సిమం ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే, మీకు మీ బేసిక్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి. సో ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళు ఉండొచ్చు, ఐటీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఎంఎన్సీస్ అనేది బ్రాంచ్ బేస్ చేసుకుని హైర్ చేసుకోరు, అందరినీ చేసుకుంటారు. సో అందరికీ అట్లీస్ట్ బేసిక్స్, హ్యాండ్స్ ఆన్ టచ్ ఉండడానికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. మీరు నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వరు. మీకు అట్లీస్ట్ సిస్టమ్ వాడడం తెలియాలి, ఈమెయిల్ చెక్ చేసుకోవడం తెలియాలి, బేసిక్ థింగ్స్ అని తెలియాలి కాబట్టి మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేగాని ఆ ట్రైనింగ్లో మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మీకు ఏదో ప్రాజెక్ట్ ఇస్తారంటే అది అబ్సల్యూట్లీ అదొక రాంగ్ ఐడియా. సో అలా అనుకోకండి. సో ఎందుకంటే మీరు చూసి ఉండొచ్చు, చాలా వరకు ట్రైనింగ్ మిడిల్లోనే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆన్బోర్డ్ చేసేస్తారు ప్రాజెక్ట్లోకి, ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకుండానే కూడా చాలా వరకు ఈ కేసెస్ కూడా ఉంటాయి. సో ట్రైనింగ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ట్రైనింగ్ మహా అయితే కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చేమో, కానీ ట్రైనింగ్ వల్ల మీకు జాయినింగ్ ఇవ్వకుండా 90% అలా జరగదు. మీరు బేసిక్స్ ఐడియా ఉండి మీరు నార్మల్గా క్లాసెస్ అటెండ్ అవుతూ ట్రైనింగ్ అలా ఉంటే మీకు ఏదేం ప్రాబ్లం ఉండదు. సో మీరు ట్రైనింగ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ జాయినింగ్ అనేది మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ కల్లా అన్నీ వచ్చేస్తాయి. ప్రతి కంపెనీ కూడా ఆన్బోర్డ్ చేసుకుంటుంది. మీరు కానీ ఏప్రిల్, మే లోపల కానీ మీకు జాయినింగ్ వచ్చింటే, అదే ఆఫర్ లెటర్ వచ్చింటే, ఎందుకంటే 6 months డిలే చేయరు. వాళ్ళకి ఎస్టిమేషన్ ఉంటుంది. సో మనం హైర్ చేసుకున్నామంటే మనకి 6 monthsలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎవరు కూడా 1 year ముందే హైర్ చేసుకోరు. సో మీకు ఒకవేళ లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబరే కన్నా మీకు అయిపోయి ఉంటే మ్యాక్సిమం ఈ పాటికి వచ్చేస్తుందా, లేకపోతే ఇంకో 1 monthలో వచ్చేస్తాయి. సో లేనిపోని భయాలతో ఉండకండి. ఫ్రెషర్స్కి భయం ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ జాబ్ కాబట్టి. బట్ ప్రాబ్లం అయితే ఇదే. సో ఇప్పుడు విప్రో, యాక్సెంచర్ ఇలాంటి, క్యాప్జెమినీ ఇలాంటి కంపెనీస్ ఎందుకు డిలే చేస్తున్నాయంటే, ఆ ప్రాజెక్ట్ ఇంటేక్ అనేది ఇయర్ ఎండ్ లోపల ఉంటుంది కానీ బట్ కరెక్ట్గా ఏ మంత్ అనేది
కొంచెం అనేది ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందువల్ల బ్యాచ్ వైస్గా హైర్ చేసుకుంటారు. సో ఇట్ డజంట్ మీన్ మీకు నెక్స్ట్ ఇయర్ బ్యాచ్తో చేసుకుంటారు, అలా ఏం కాదు. వాళ్ళు ఎందుకంటే రిక్రూట్ చేసుకొని 1 ఇయర్ పైన వాళ్ళు ఉంచలేరు. సో మిమ్మల్ని హోల్డ్లో 1 ఇయర్ పైన ఉంచలేరు. మీకు ఆఫర్ లెటర్ జనరేట్ అయిందంటే 6 మంత్స్లో మీకు జాయినింగ్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అప్పుడే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ హైరింగ్ని ప్రాసెస్ చేయగలుగుతారు. డిమాండ్ అనేది చాలా ఉంది ఫ్రెషర్స్కి. సో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి జాయినింగ్ వస్తుంది. బట్ కొంచెం టైం పడుతుందండి. నా ఎస్టిమేషన్ ప్రకారం అక్టోబర్, నవంబర్ కల్లా అందరికీ జాయినింగ్ వచ్చేసింది. మీకు ఈ పాటికి ఆఫర్ లెటర్ వచ్చేసింటే. ఐ హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.